మీ ఛానల్కి అస్సలు వ్యూస్ రావట్లేదా? మేబీ 5, 10, 20 దగ్గర ఆగిపోతున్నాయా? మీరు చాలా వీడియోస్ పెట్టారా? అయినా వ్యూస్ రావట్లేదా? మీరు ఆలోచించడం మొదలు పెడుతున్నారా? ఏం చేయాలి? ఎందుకు వ్యూస్ రావట్లేదు? అందరి ఛానల్స్కి వ్యూస్ వస్తున్నాయి, అందరు డబ్బులు సంపాదించుకుంటున్నారని. ఓకే, అయితే ఈ వీడియో మీకోసం. కానీ ఎండ్ వరకు చూడండి. సగం సగం చూసేసి మీరు ఏదో డిసైడ్ అయిపోయి ఏదో చేయడానికి వెళ్తే మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో లాస్ట్లో మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను. ఆ టిప్ కనుక ఫాలో అయితే మీ వ్యూస్ చక్కగా పెరుగుతాయి. ఓకే గైస్, హాయ్, హలో, మై నేమ్ ఈజ్ యోగానంద్. వెల్కమ్ టు యోగానంద్ టెక్ టాక్. యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యన చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఓడికి జాబ్ దొరకాలంటే చాలా కష్టం. సో జాబ్ దొరకకపోతే మనకి మనం సెల్ఫ్గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని మనం అంటూ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉన్న ఒక మంచి ఆప్షన్ యూట్యూబ్. ఎస్, ఇక్కడ లిమిట్స్ లేవు. పెద్దోడు చిన్నోడు లేదు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు లేదు, లేకపోతే పెద్దోడు కొడుకు చిన్నోడు కొడుకు అని లేదు. టాలెంట్ ఈజ్ ఓన్లీ ద వన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ హియర్. ఓకే, ఇప్పుడు సినిమాలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో కొడుకులు హీరోలు అవుతారు. లేకపోతే ఒక 100 కోట్ల ఆస్తున్నోడిని తీసుకుంటే 100 కోట్ల ఆస్తున్నోడు 100 కోట్ల ఆస్తున్నోడే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి చాలా ఏం చేయాలన్నా కానీ చిటికలో పని. కానీ ఏమీ లేనోడు ఉంటాడు చూసావా, వాడికి సో ఏదైనా చేయాలి అనుకుంటే ఇది ఒక్కటే వాడుతూ ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకొని మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టచ్చు. ఇక్కడ ఏ ఏ రకమైన ఇవి కూడా లేవు. కాబట్టి వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వీడియోస్ పెడుతున్నారు, వ్యూస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే బేసిక్గా చాలామంది చేసేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనగానే ఏదో ఒకటి వీడియో పెట్టేద్దాం, వీడియోలు వచ్చేస్తాయి, వ్లాగ్స్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, లేకపోతే రోడ్డు మీద వెళ్తే టమాటాలు కనబడితే వీడియో తీసి పెడతారు. సో ఇంకోటి రీసెంట్గా ఒక పెద్ద ఇది ఏంటంటే షార్ట్స్. జనాలందరూ కూడా షార్ట్స్కి అలవాటు పడిపోయారు. అందరూ ఏమనుకుంటారంటే షార్ట్స్ పెట్టేస్తే మనకి టక్క 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 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మనం అప్పుడు ఏ పెడితే వీడియోలు పెట్టుకోవచ్చని. బట్ షార్ట్స్ బేసికల్లీ ఏంటంటే అది ఒక క్విక్ ఎంటర్టైన్మెంట్. అంటే మనకి ఒక విత్ ఇన్ సెకండ్స్లో మనకి టైం పాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఎక్కుతాము, 4 స్టాప్ల తర్వాత దిగుతాము. ఈ 4 స్టాప్ల లోపు మనం ఎంటర్టైన్ చేసేది షార్ట్స్. సో ఆ షార్ట్స్ మీద డిసైడ్ అయ్యి అరే ఈ ఛానల్ వాడు ఈ షార్ట్ బాగా పెడుతున్నాడు, మనం సబ్స్క్రైబ్ చేసుకుందామని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోడు. అదేంటంటే ఆ సింపుల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, మేబీ సెకండ్స్. ఎందుకంటే ఇలా 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 అంటుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా వెళ్ళిపోయే దాంట్లో మీ ఛానల్ ఎక్కడుందో, మీ వీడియో ఎక్కడుందో. సో కాబట్టి బేసికల్గా యూట్యూబ్లో చెప్తున్నారు, బల్క్ అప్లోడ్ షార్ట్స్ పెట్టేసేయండి, వేలకు వేలు సంపాదించండి, మిలియన్లు సంపాదించండి, లక్షలు సంపాదించండి. అలాగే ఇట్లా అందరూ టప్ప 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 సంపాదించేటట్టయితే చూసేటోడేవాడు. అందరు చేసేవాళ్ళు అయితే చూసేటోడు కావాలి కదా. కాబట్టి ఏంటంటే సో అవన్నీ నమ్మద్దు. ఓవర్ నైట్ మనకేదో షార్ట్లు పెట్టంగానే మనం టపటప అయిపోతామని నమ్మద్దు. ప్లస్ ఇంకోటి, వీళ్ళందరూ చెప్పేవి కూడా చాలా ఫేక్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ డబ్బులు కట్టకుండా ఏ వెబ్సైట్లో నువ్వు ఏది తయారు చేసుకోలేవు. ఏఐ వెబ్సైట్స్ ఉంది. ఏఐ వెబ్సైట్స్లో కూడా ఆబ్వియస్లీ మనం పే చేయాలి. ఫస్ట్ ఏదో చిన్న చిన్నవి ఒక 2-3 డిజైన్లు చేసుకోవడానికి వాడు ఫ్రీ ఇస్తాడు, కానీ ఆ తర్వాత పే చేయాలి. కాబట్టి ఏంటంటే మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలి అంటే వ్యూస్ రావడం కోసం ఫస్ట్ ఒకే పర్టిక్యులర్ కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఏదైతే మీరు వెరీ గుడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడ్ ఇన్ డ్రైవింగా, లేకపోతే గుడ్ ఇన్ రోడ్సా, లేకపోతే తిరగడంలో గుడ్డా, ఊళ్ళు తిరగడంలో గుడ్డా, లేకపోతే కొంతమందికి జనరల్ నాలెడ్జ్ బాగుంటుంది, ఆ జనరల్ నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు సినిమాల్లో గుడ్డా, క్రికెట్లో గుడ్డా. మీకు క్రికెట్లో గుడ్డా అనుకో, మీకు క్రికెట్ చూసేవాళ్ళు పిచ్చి ఉంటారు. క్రికెట్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసింది చెప్పండి, మీకు తెలిసినవో 4 ఫోటోలు పెట్టి అక్కడ విజువల్ వేసి చెప్పేసేయండి, అది కూడా మీకు వర్తే. కానీ వ్యూస్ రాలేదు అంటే వెంటనే రావు. ఎందుకు చెప్పాలంటే ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వాడు నెమ్మదిగా 2 ఏళ్ల తర్వాత పికప్ అయ్యాడు. వాడు వీడియో పెట్టంగానే టక 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 వాడి సబ్స్క్రైబర్లు అందరికీ వెళ్ళిపోద్ది. ఆ ఏ ప్యాటర్న్లో అయితే ఫాలో అవుతున్నాడో ఆ ప్యాటర్న్ వీడియో వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళని ఫాలో అవుతాం. అలా కొన్ని మిలియన్ల మంది హోల్ వరల్డ్ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టేశారు. మనం ఏదో స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికి మనం ఎక్కడో టోకెన్ నెంబర్ తీసుకొని లైన్లో వెనక భోగిలో ఉన్నాం. సో వీళ్ళందరినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళి డబ్బులు సంపాదించాలంటే ఏ పని కాదు.
కాకపోతే ఏంటంటే కొత్తగా మీరు కనుక ఏదన్నా థింక్ చేసి పెట్టి మీరు ఆడియన్స్ని కనుక ఇంప్రెస్ చేయగలిగితే యూట్యూబ్ అల్గారిథం ద్వారా ప్రమోట్ అవుతుంది. ప్రమోట్ అయిన తర్వాత మీకు ఆబ్వియస్లీ వ్యూస్ వస్తాయి. సో మెయిన్ వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం పెట్టిన కంటెంట్లో టైటిల్ సరిగ్గా లేకపోవటం. ఎందుకంటే ఏదో టైటిల్ పెడతారు, ఆ టైటిల్కి మీ వీడియోకి సంబంధం ఉండదు. ఎవరన్నా ఒకసారి ఫస్ట్ చూసేవాడు ఓపెన్ చేయగానే ఈ టైటిల్ ఒకటి పెట్టాడు, ఈ వీడియో ఒకటి ఉంది, తీసి అంటే అయిపోయింది, కథ వ్యూస్ రావు. అక్కడ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏం పెట్టారు, వీడియో పెడతారు, వదిలేస్తారు. ఆ డిస్క్రిప్షన్లో ఏంటది, మీరు చేసేది ఏంటి, రోడ్ల మీద వెహికల్స్ అన్నీ పోతున్నాయి, ఆ వెహికల్స్లో ఏ వెహికల్స్ పొల్యూషన్ వస్తున్నాయి, ఇట్లాంటివి ఏదో ఒక డిస్క్రిప్షన్, మీరు ఒక డిస్క్రిప్షన్ ఆ వీడియోకి సంబంధించిన దాంట్లో మీరు ఒక డిస్క్రిప్షన్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇంపార్టెంట్ థింగ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్ మీకు ఇవాళ గూగుల్లో పోతే బోల్డ్ ఫ్రీ హ్యాష్ ట్యాగ్స్ దొరుకుతాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్స్ ద్వారా కూడా మీ వీడియో పికప్ అవుతుంది. నెక్స్ట్ మొత్తం పైనుంచి కింద దాకా అన్ని ఫిలప్ చేసుకుంటారండి, ఏమేమి వీడియోకి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ థంబ్నెయిల్. ఇది చాలా మంది ఏంటంటే వీడియో పెడతారు, ఏదో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టేస్తారు, కొంతమంది అసలు థంబ్నెయిల్స్ పెట్టరు. సో దానివల్ల కూడా మీ వీడియో, మీ ఇప్పుడు 10 వీడియోల మధ్యలో మీ వీడియో స్పెసిఫిక్గా చూడాలి అంటే ఆ థంబ్నెయిల్ అట్రాక్టివ్గా కనిపించాలి. లాట్ ఆఫ్ ఫేక్ థంబ్నెయిల్స్ బోలెడు ఉన్నాయి అబ్బా. ఈ ఒక్క సెట్టింగ్ పెట్టండి చాలు మీకు లక్షల వ్యూస్ అంటాడు, తీరా ఓపెన్ చేస్తే అందరు చెప్పి నేను చెప్పినట్టు అదే చెప్తుంటారు, ఏమి ఉండదు ఆడ. కాకపోతే ఆ థంబ్నెయిల్ చూసి అట్రాక్ట్ అయ్యలేదా నువ్వు, అంతే. అది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్గా ఇవి ఫాలో అవ్వండి. సో ఈ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో చెప్పినట్టు 2 నెలల్లో మానిటైజ్ అయిపోయి డబ్బులు సంపాదించేసి బెంచ్ కారు కొనుక్కొని తిరుగుదాం లాంటి ఆలోచనలు వద్దు. లాంగ్ రన్ ఆలోచించండి. ఇవాళ మనం ఛానల్ స్టార్ట్ చేసాము, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 2 ఏళ్ళు పోరాడాలి, వీడియోలు పెట్టాలి. 2 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత కూడా మీరు పెట్టిన ఫస్ట్ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మీ ఛానల్ బాగా నలిగి ఉంటుంది కాబట్టి ఈ వీడియో సర్క్యులేషన్లోకి వస్తుంది. అప్పుడు ఇది జనాలకు నచ్చచ్చేమో, కానీ ఫస్ట్ టాప్ వీడియో పెట్టేసామన్నా అసలు నేను చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి కానీ వ్యూస్ రావట్లేదంటే మనం 10 మందికి తెలియాలి కదా. ఇప్పుడు మనకి సినిమా హీరో మనకి తెలుసు, కానీ మనం సినిమా హీరోకి తెలియదు కదా. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారప్ప, తోడు ఆయనకి తెలియాలని లేదు కదా. సో ఇది కూడా అంతే, మనము వాళ్ళకి తెలిసేదాకా పోరాడాలి. అలా పోరాడడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హీరోకి మనం ఎలా తెలుస్తాము అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకుంటాము, తర్వాత జనాలు గ్యాదర్ చేస్తాము, సినిమా వచ్చినప్పుడు జనాలు తీసుకొని పోయి టికెట్లు కొని కాగితాలు ఇసిరేస్తాము. అట్లా నెక్స్ట్ జిల్లా అసోసియేషన్ లీడర్ అవుతాము, లేకపోతే ఇంకో అసోసియేషన్ లీడర్. అప్పుడు ఆ హీరో మనల్ని పిలిచి అరే నువ్వు ఒకడు ఉన్నా అవురా, ఓకే దాదా నాకు 10 మంది మనుషులు కావాలి తీసుకొస్తావా, రేపు మంది ఆడియో ఫంక్షన్ ఉందంటాడు. అప్పుడు నువ్వు రికగ్నైజ్ అవుతావు. అంటే ఈ రికగ్నైజ్ అవ్వడానికి నువ్వు పొద్దున్నే లేచి 6:30కి వెళ్ళి సినిమా చూసే స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డావో, సో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ప్రొసీజర్ యూట్యూబ్ కూడా. వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళండి, కానీ కల్తీ కంటెంట్లు మిక్సీ చేసి అడ్డదిడ్డంగా మాత్రం పెట్టకండి. ఒక్కటే పర్టికులర్ టాపిక్ నమ్ముకొని ఆ టాపిక్ మీదనే వీడియోలు చేసుకుంటూ వెళ్తే 1 నెలకు 2 నెలలకు 3 నెలలకు నేను చెప్పినట్టు ఎప్పటికోప్పటికి పికప్ అవుద్ది. పికప్ అయినప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. ఆబ్వియస్లీ వ్యూస్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది. ఏదన్నా కానీ జెన్యూన్ వేలో మానిటైజేషన్ అయితే నెక్స్ట్ మీ వీడియో చూసేవాడు ఎవడైనా ఉంటాడు. మీరు షార్ట్ కట్ వెళ్ళి డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్లను కొనుక్కుంటే, ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తే నేను సబ్స్క్రైబ్ చేస్తా, ఓకే 1000 రూపాయలు తీసుకొని సబ్స్క్రైబ్ చేసా కదా, నెక్స్ట్ టైం నువ్వు ఒక వీడియో పెడతావు, నాకు అవసరమేంటి ఆ వీడియోతో, అవసరం లేదు కదా, నా పని అయిపోయింది, 1000 రూపాయలు తీసుకొని సబ్స్క్రైబ్ చేసా, నేను చూస్తా చూడను కదా. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, 2 నెలలు 3 నెలలు చూస్తుంది, పలానోడు చూడట్లేదు కదా పిక్ పారాయణ అంట, అయిపోయింది. అంటే నా వల్ల మీకు యూజ్ లేదు. కాబట్టి డబ్బులు ఇచ్చి వ్యూస్ తెచ్చుకోవడం, డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబ్ తెచ్చుకోవడం, అది కూడా సేమ్. ఇది మానిటైజేషన్ కోసం చేస్తున్నారు ఇవి. వన్స్ మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్లను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత 1000 మంది చూడకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి జెన్యూన్గా మీరు ఆడియన్స్ని బిల్డప్ చేసుకోవడం కోసం ట్రై చేయండి. సో గైస్, మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి ఏమన్నా యూట్యూబ్ గురించి అంటే, నేను మాత్రం మ్యాక్సిమం చెప్పను ఫేక్, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది నేను చెప్పను.
ఇదొక పోరాటం. ఈ పోరాటంలో మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి సక్సెస్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎక్కడో అక్కడ ఏదో ఒక వీడియో ఏదో ఒక టైంలో మనల్ని క్లిక్ చేస్తుంది. అది చేసే వరకు వెయిట్ చేయండి. ఓకే గైస్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. నేను యూట్యూబ్ గురించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను మీకు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ వీడియో పెడితే ఎలా అడుగుతారో నేను కూడా అలానే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు వేరే ఛానల్ వాళ్ళు అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు నమ్మచ్చా అని కూడా అడగండి. నేను దానికి చక్కగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.